ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. దేశంలోకి వస్తున్న కొత్త పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రముఖ జాతీయ బిజినెస్ పత్రిక బిజినెస్ స్టాండర్డ్ ప్రాజెక్ట్స్ టుడే నివేదికల ఆధారంగా విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 2వ స్థానానికి చేరుకుంది. గత 2 ఏళ్ల క్రితం వరకు కొత్త పెట్టుబడుల ఆకర్షణలో దేశవ్యాప్తంగా 9వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఏకంగా 2వ స్థానానికి ఎగబాకడం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి నిదర్శనంగా నిలిచింది. ఈ జాబితాలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 2వ స్థానాన్ని కైవసం చేసుకుని రాజస్థాన్, గుజరాత్, ఒడిశా వంటి రాష్ట్రాలు మాత్రమే కాకుండా పారిశ్రామికంగా ముందంజలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు కూడా గట్టి పోటీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు, పారదర్శక పాలన, వేగవంతమైన అనుమతులు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ప్రాధాన్యం ఇవ్వడం, సింగిల్ విండో విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడం వంటి చర్యలు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచాయి. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం కూడా పెట్టుబడుల ఆకర్షణకు ప్రధాన కారణంగా నిలిచింది. దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థలు ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా గుర్తించడం రాష్ట్రానికి మరో పెద్ద విజయంగా భావిస్తున్నారు. భారీ పెట్టుబడుల రాకతో కొత్త పరిశ్రమలు ఏర్పడి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక 9వ స్థానం నుంచి 2వ స్థానానికి చేరుకోవడం కేవలం గణాంకాల్లో వచ్చిన మార్పు మాత్రమే కాదు, పెట్టుబడుల విషయంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న పరిశ్రమల అనుకూల విధానాలకు లభిస్తున్న జాతీయ స్థాయి గుర్తింపుగా ప్రభుత్వం పేర్కొంటుంది. ఇదే వేగం కొనసాగితే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్ర పారిశ్రామిక రాష్ట్రంగా ఎదిగే అవకాశాలు మరింత బలపడనున్నాయి.